అందరికీ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఈ స్వాతంత్రాన్ని ఎంతో కష్టపడి సాధించాము. స్వాతంత్రం వల్ల మనం ఏం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, స్నేహంతో ఉండాలని ఆశతో మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. కానీ ఇప్పుడున్న రోజుల ప్రకారం మనం అంబేద్కర్కి ఏమైతే ఆశించారో అవి జరగటం లేదు. అది బాధాకరము. దానిని గవర్నమెంట్ కొంచెం ఆలోచించుకుని బహుజనులకు మంచి స్థానాలు ఇచ్చి రాజకీయంగా, సామాజికంగా, వైద్యపరంగా లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఈ సంఘంలో గొప్ప స్థానంలోకి నిలబెట్టడానికి ప్రతి రాష్ట్రము, ప్రతి నేషనల్ అన్నీ కూడా కష్టపడి ఈ బహుజనుల తరపున రాజ్యపాలన చేస్తాయని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఆశిస్తున్నాను. మన పాలకులు ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సొసైటీ బహుజనుల యొక్క డెవలప్మెంట్ కోసం పాకుపడతాయని దానికి మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. అది తప్పకుండా నెరవేరుతుందని, ఫ్యూచర్లో ఈ కొత్త గవర్నమెంట్ ద్వారా మనకు ఆ ప్రతిఫలాలు మన బహుజనులకు లభిస్తాయని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశిస్తున్నాను. తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పిఆర్ దేవి, వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలని. ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణకుమారి మేడం విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంకా మనం ఈ రోజున ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు పోరాట వీరులందరినీ కూడా స్మరించుకుంటున్నాం. కానీ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఏదైతే సాధించి పెట్టారో, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కూడా ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీలు అణగారిపోయి ఉన్నారు. కనీసం ఇకనైనా సరే ప్రభుత్వాలు స్వేచ్ఛ, స్వాతంత్రంతో పాటు సౌభ్రాతృత్వాన్ని కూడా ప్రజలకు మెండుగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వాలు అందుకు సహకరించే దిశగా ఉండాలని, లేదా రానున్న రోజుల్లో మేము ఏదైతే విద్య, వైద్యం అవకాశాలని మా వరకు రాకపోతే రానున్న రోజుల్లో పోరాటాలుగా కూడా మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.